ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని దేశంలోని ప్రముఖులెందరో ఖండించారు. దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కానీ టీడీపీ జనసేన నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని కూడా రాజకీయం చేయాలని కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకొంతమంది మరోసారి తమ బుద్ధి చాటుకుంటున్నారు. అలా తన బుద్ధి చూపించిన లోకేష్ కు తనదైన శైలిలో కౌంటర్ వేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. జగన్ పై జరిగిన ఈ దాడిని డ్రామాగా అభివర్ణించాడు లోకేష్. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావని ట్విట్టర్ వేదికగా హేళన చేశారు. తన ప్రశ్నకి తానే సమాధానం ఇచ్చారు లోకేష్. ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అంటూ పోస్ట్ పెట్టిన లోకేష్ కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ ట్వీట్ చేశారు. లోకేష్ చేసిన ట్వీట్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లోకేష్ కు ఇన్నాళ్ళు బుర్ర లేదని భావించానని, ఈ పోస్ట్ తో అతడికి హృదయం లేదని కూడా అర్థమైందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ పోస్టుతో ఒక్క విషయం స్పష్టమైంది. నీకు బుర్ర మాత్రమే కాదు, హృదయం కూడా లేదు. అంత ఖచ్చితత్వంతో రాయిని అంత సున్నితమైన భాగంపై ఎలా విసిరారో నీకున్న కొద్దిపాటి జ్ఞానంతో వివరించగలవా అని రామ్ గోపాల్ వర్మ లోకేష్ ను ప్రశ్నించారు. ఎవరో దుండగులు విసిన రాయి జగన్ కంటికి తగిలితే ఏమయ్యేది? అప్పుడు కూడా అది జగన్ ప్లానే అనుకునేవాడివా అని లోకేష్ ను నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.